Hello all, wish you a great day. In this discussion, let us try to understand how can we act as a perfect digital volunteer in Telangana IT Association's Digital Yatra. సో ఈ డిజిటల్ యాత్రలో మన కంటెంట్స్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎలా ప్రతి స్లైడ్ని చెప్పాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇన్ దిస్ డిజిటల్ యాత్ర వీఆర్ గోయింగ్ టు అడ్రస్ మోస్ట్లీ 8th class and 9th class స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ మేజర్లీ ఫ్రమ్ కేజీబీవి, టిఎస్డబ్ల్యూఆర్ఎస్, జెడ్పిహెచ్ఎస్ ఇలాంటి స్కూల్స్ నుంచి. సో టుడే యూ యాజ్ ఎ వాలంటీర్ విల్ లెట్ దెమ్ అండర్స్టాండ్ డిజిటల్ లిటరసీ అంటే ఏంటిది, డిజిటల్ టెక్నాలజీ, ఈ డిజిటల్ ఎరా, టెక్నాలజికల్ ఎరా అనే ఈ ఎరాలో వాళ్ళు ఎలా బెస్ట్ ఇవ్వాలి అనేది మనం ఏవైతే ఎసెన్షియల్ టూల్స్ ఉంటాయో, ఏవైతే ఎసెన్షియల్ నీడ్స్ ఉంటాయో వాటిని వాళ్ళు నేర్చుకోవడానికి మీరు డిజిటల్ మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ని యాజ్ ఎ సైబర్ ప్రొఫెషనల్ ఆర్ యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ ఆర్ యాజ్ అన్ టెక్నికల్ స్టూడెంట్ యు ఆర్ హెల్పింగ్ దెమ్. So that is what we are trying to do through Digital Yatra. So I will let you know, Mohammad Sajid will had good experience in dealing with all this stuff. సో మనం ఏం చేస్తాము అంటే స్టెప్ బై స్టెప్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. అండ్ డిజిటల్ లిటరసీ అండ్ ఆన్లైన్ ఎసెన్షియల్స్ గురించి మేజర్గా మన టాపిక్ అన్నట్టు. సో అండర్స్టాండింగ్ డిజిటల్ టూల్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ పిల్లలకి ఆ ఏజ్లో అవి కొత్తగా ఉండొచ్చు, వాటిని ప్రాపర్గా యూజ్ చేయడం తెలీదు అన్నట్టు, విని ఉంటారు బట్ వాడడం అవ్వకపోవచ్చు. సో అలాంటివన్నీ కూడా మీరు వాళ్ళకి సో పర్ఫెక్ట్గా నేను ఎలా అయితే యాక్ట్ చేస్తానో ఈ యొక్క వీడియోలో సేమ్ ఒక ట్రైనర్ లాగా మీరు కూడా అలానే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు అడ్రస్ స్టూడెంట్స్ డైరెక్ట్లీ, మిమ్మల్ని కాదు. సో ట్రై టు ట్రీట్ ఇన్ దాట్ వే. ఐ విల్ ట్రై టు టేక్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇన్ బిట్వీన్. సో ప్రతిదీ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ దెర్ మైట్ బి సంథింగ్ ద వే, ఆ వేని కూడా పర్ఫెక్ట్ గా ఇన్ షార్ట్ టైం మీరు తెలుసుకోవడానికి నేను ఇదొకటి క్లియర్ గా వీడియో చేస్తున్నాను. సో యూ ఆర్ హియర్ టు అండర్స్టాండ్ ద డిజిటల్ టూల్స్, ఇంటర్నెట్, సేఫ్టీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే మనం ఈ సెషన్ లో వాళ్ళకి గోల్ సెట్ చేయాలి. సో వెళ్ళిన వెంటనే మనం ఒక క్లాస్ రూమ్ లోకి లేదా ఒక పర్టికులర్ సెమినార్ హాల్లోకి వెళ్ళిన వెంటనే యూ షుడ్ ట్రై టు టెల్ దెమ్, లైక్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, లైక్ ఐఎమ్ Mohammad Sajid, I am CEO and founder of a company, Robocalam, so which has been into the IT and AI development. So మీరు for example, if you are Naveen, I am Naveen, I am coming from this location as a Tita digital volunteer. Don't try to mention like your school names or college names. దాన్ని పెద్దగా ప్రొలాంగ్ చేసి చెప్పకండి. Just try to tell that you are from Telangana IT Association and acting as a digital teacher or digital trainer or digital volunteer. And you let them understand లైక్ వాట్ ఆర్ యూ, ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నారో తెలుసా, ఎస్ చెప్పండి అని కొంచెం ఒక ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ స్టార్ట్ చేయండి. ఓకే, వాళ్ళ పేర్లు అడగండి, వాళ్ళ గోల్స్ అడగండి. సో స్టార్టింగ్ ఒక 10 minutes 15 minutes ఒక ఐస్ బ్రేకింగ్ లాగా ఉంచుకోండి. ఓన్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి దాని మీద. ఓన్లీ 10 to 15 minutes ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సిట్టింగ్. మీ వొకాబులరీ వాళ్ళకి అర్థమవుతుందా, మీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఆఫ్టర్ ఈ ప్రెజెంటేషన్ ని మీరు స్టార్ట్ చేయొచ్చు. దెన్ ఆఫ్టర్ యూ కెన్ టెల్ అబౌట్ తెలంగాణ ఐటీ అసోసియేషన్, ఎలా మనము ఎన్ని కంట్రీస్ లో ఉన్నాము, ఎన్ని స్టేట్స్ లో ఉన్నాము, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఇప్పటి వరకు లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఇన్స్పైర్ అయ్యారు, అవన్నీ కూడా చెప్పాలి అన్నట్టు. సో వెరీ బేసిక్ థింగ్స్, స్టార్ట్ విత్ క్వశ్చన్స్. ఓకే, సో మీరు డైరెక్ట్ స్లైడ్ చూపించేసి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయకండి, మీరు వాళ్ళని క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయండి. ఓకే, డిజిటల్ డివైస్ అని ఎప్పుడైనా విన్నారా, హ్యావ్ యూ ఎవర్ లిజన్డ్ ఎనీ డిజిటల్ డివైస్ అని స్లైడ్ ని అగైన్ బ్యాక్ చేసేయండి. నా ఇప్పుడు ఈ డిజిటల్ డివైస్ అనే టాపిక్ మీద కొంచెం ఇంట్రాక్షన్ పెట్టుకోండి. సో డిస్కస్ చేయండి ఆ స్టూడెంట్స్ తో. డిజిటల్ డివైస్ అంటే స్లైడ్ లో చూసి కొంతమంది నవ్వి చెబుతూ ఉంటారు, కొంతమంది అది డిస్టర్బ్డ్ గా తెలియదు అంటారు, కొంతమంది రెస్పాండే అవ్వరు. మీరు కొత్త కదా, స్టార్టింగ్ 10 to 15 minutes ప్రాపర్ గా అయ్యి ఉంటే మీకు ఆన్సర్స్ మంచిగా వస్తుంటాయి ఇక్కడ నుంచి. సో వాట్ ఆర్ డిజిటల్ డివైజెస్ అని చెప్తే వాళ్ళు చెప్పినప్పుడు ఎగ్జాంపుల్, మీ ఇంట్లో కంప్యూటర్ చూసారా, స్మార్ట్ ఫోన్ చూసారా, టాబ్లెట్ చూసారా, వీటిని ఎప్పుడైనా తయారు చేశారా అని అడగండి. వీటిని ప్రాపర్ గా యూజ్ చేయడం మీకు వచ్చా, వీటితో ఏమేం చేయొచ్చు. సో ఇలా కొంచెం ఎంగేజ్ చేస్తూ స్టార్ట్ అవ్వండి. ఓకే, సో ఎలాంటి డివైజెస్ ఉంటాయి, కంప్యూటర్స్ అంటే టైప్స్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ విచ్ వి కమ్ అక్రాస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అనేసి దీని మీద చేసేయండి. మొబైల్ డివైజెస్ ఏంటివి, ఐఓటీ డివైజెస్ ఏంటివి. సో ఇంకా మంచి స్టూడెంట్స్ వాళ్ళు ఉంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద ఎక్కువసేపు ఎలాబరేటివ్ గా మాట్లాడడానికి ట్రై చేయండి. కంప్యూటర్స్ అది తీసుకొని ఇలా చేయొచ్చు, కంప్యూటర్ లో కోడ్ చేయొచ్చు, మీరు చేసిన రియల్ టైం ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి, ఏదైనా న్యూస్ ఆర్టికల్స్ గురించి చెప్పండి. లేదా వాళ్ళు మరీ పాష్ ఉన్నారు, ఫాస్ట్ ఉన్నారు స్టూడెంట్స్, మంచి స్కూల్స్ నుంచి ఉన్నారు అంటే ఐఓటీ డివైజెస్ మీద రియల్ టైమ్ ఎక్స్ప్లోరేషన్స్ మీద వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి.
ఓకే. నెక్స్ట్ స్లైడ్‌లో అసలు ఎలా వర్క్ అవుతాయి? అసలు హార్డ్‌వేర్ అంటే ఏంటిది? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటిది? వాళ్ళకి మన లేమన్ అన్నట్టు వాళ్ళకేం తెలీదు. సో, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పడానికి ట్రై చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? మన ఫోన్‌లో ఎప్పుడైనా చూసారా? ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు సంథింగ్ సామ్‌సంగ్ ఒకవేళ ఆన్ చేసాము అంటే సంథింగ్ ఓఎస్ అని వస్తుంది. వివో అయితే ఫన్ టచ్ ఓఎస్ అని వస్తుంది. లేదా ఎంఐ మొబైల్ అయితే ఒక ఓఎస్ అని వస్తుంది. ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటే ఆండ్రాయిడ్ అని వస్తది. సో అవన్నీ కూడా ఓఎస్ అని చెప్తాము. అలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడానికి ట్రై చేయండి. అలానే ఇన్పుట్ డివైస్ అంటే ఏంటిది? అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటిది? మనం కంప్యూటర్‌కి ఏదైనా చెప్పాలంటే దేని ద్వారా చెప్తాము? నేనిప్పుడు మాట్లాడుతున్నానంటే ఎలా మాట్లాడుతున్నాను? మైక్ ఒక ఇన్పుట్ డివైస్, స్పీకర్ ఒక అవుట్‌పుట్ డివైస్. ఎప్పుడైనా పాటలు విన్నారా? మీరు ఎవరితోనైనా కాల్ మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి వచ్చేది మైక్ ఇన్పుట్ డివైస్. ఇది బయటికి వాళ్ళకి స్పీకర్‌లో వినిపిస్తుంది. సో దట్ ఈస్ ద అవుట్‌పుట్ డివైస్ విచ్ ఈస్ లెట్టింగ్ యువర్ ఇయర్ టు హియర్. సో ఇలాంటివి ఎగ్జాంపుల్స్‌తో ప్రతి స్లైడ్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ దాని తర్వాత ఇంటర్నెట్ బేసిక్స్ మీద మాట్లాడండి. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటిది? ఒక ఇంటర్నెట్ అంటే ఏంటిది? అండ్ దెన్ ఆఫ్టర్ దాన్ని ఎలా ఎవల్యూషన్ ఫార్మ్ అయింది? దాన్ని ఎలా వచ్చింది మనకి ప్రపంచానికి? సో, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి మీరు చెప్పడానికి బావుంటుందన్నట్టు. ఓకే. సో, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎలాంటివి ఉంటాయి? వైర్డ్‌తో ఎలా ఉంటాయి? వైర్‌లెస్‌తో ఎలా ఉంటాయి? మీ ఇంట్లో ఎప్పుడైనా బ్రాడ్‌బ్యాండ్ చూసారా? ఫైబర్ కేబుల్ అని విన్నారా? వైఫై అని చూసారా? మొబైల్ డేటా యూజ్ చేసారా? సో, ఇలాంటివి చెప్పి ఆల్ థిస్ కమ్స్ అండర్ ద కేటగరీ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పండి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇలా అవుతుందని చెప్పండి. వెబ్ బ్రౌజర్ అంటే ఏంటిది? వాళ్ళు యూజ్ చేసుంటారు. గూగుల్ యూజ్ చేసారా అని అడగండి. ఎక్కువ ఏం సెర్చ్ చేసారో అడగండి. ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ చెప్పండి. మీ స్కూల్‌లో ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఇమేజెస్ సెర్చ్ చేసారు కదా! మీ స్కూల్‌లో ఏదైనా ఎస్సే రాయమంటే సెర్చ్ చేసారు కదా! సో, ఆల్ దోస్ వెబ్ బ్రౌజర్స్, సెర్చ్ ఇంజిన్స్. సో, వాటిలో కొంచెం డిఫరెన్స్ ఏముందో దాన్ని చెప్పడానికి ట్రై చేయండి. రియల్ టైమ్ బ్రౌజర్స్‌ని మీ ఫోన్‌లో తీసి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. మీ ల్యాప్‌టాప్స్‌లో సెర్చ్ చేసి చూపించడానికి ట్రై చేయండి. ఆహ్, సెర్చ్ ఇంజిన్ ఎలా పని చేస్తుందో చెప్పండి. ఒక పర్టిక్యులర్ ఐటెమ్ రోబోట్ అని సెర్చ్ చేస్తే దాన్ని ఎలా అది చేస్తుంది పేజెస్‌లో వస్తుంది. అలా చెప్పడానికి ట్రై చేయండి. అండ్ హ్యాకింగ్ అంటే ఏంటిది? ఫిషింగ్ అంటే ఏంటిది? వన్ లైన్‌లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ థ్రెట్స్ అవన్నీ. సో, అవన్నీ ఓవర్‌కమ్ అవ్వడానికనే నెక్స్ట్ స్లైడ్స్‌లో మనం నేర్చుకుంటాము అనేసి నెక్స్ట్ స్లైడ్స్‌లో ఎళ్లి ప్రతి వెబ్‌సైట్‌కి పైన హెచ్‌టిటిపిఎస్ ఉన్న వెబ్‌సైట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపించండి. హెచ్‌టిటిపి ఓన్లీ ఉన్నది. ఎస్ లేనిది చూపించండి. సెక్యూర్డ్ ఉంటే ఎలా ఉంటుంది? అన్‌వాంటెడ్ సస్పీషియస్ లింక్స్ ఓపెన్ చేయొద్దని చెప్పండి. ఫోన్స్ హ్యాక్ అయితాయని చెప్పండి. వాళ్ళ ఫోటోస్ అన్ని బయట వాళ్ళకి వెళ్ళిపోతాయని చెప్పండి. కేర్‌ఫుల్‌గా ఉండాలి గర్ల్స్, కేర్‌ఫుల్‌గా ఉండాలి బాయ్స్ అని చెప్పండి. అన్‌వాంటెడ్ లింక్స్ అస్సలు ఓపెన్ చేయొద్దని చెప్పండి. మనీ వెళ్ళిపోతాయని చెప్పండి. దానివల్ల అయిన రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. సేఫ్‌గా ఉండాలి ఆన్‌లైన్‌లో అని చెప్పండి. సో, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఒకటి అన్ని చెప్పాలని లేదు. ఏదో ఒకటి తీసుకొని ఎలాబొరేటివ్‌గా, క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేయండి. సో, వీటిని ఓవర్‌కమ్ చేయలేరా సార్? వీటిని ఓవర్‌కమ్ చేయలేరా మేడమ్ అని వాళ్ళు అడిగితే యాహ్! వి కెన్ డూ దట్. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటిది? వీటి మీద వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేయండి. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి డెఫినిషన్ ఇవ్వండి. సెక్యూర్ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి? ఓన్లీ ఎక్కువ బర్త్ డేట్స్ పెడతారు. లక్కీ నేమ్స్ పెడతారు. నిక్ నేమ్స్ పెడతారు. అలా కాకుండా దాన్ని కేర్‌ఫుల్‌గా ఎలా కా కా దాన్ని పవర్‌ఫుల్‌గా పెట్టుకోవాలో, స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలో అది కూడా చెప్పడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డిజిటల్ కమ్యూనికేషన్. సో, మనం ఎవరితో అయినా మాట్లాడాలి అనంటే, నా నోటితో మీరు ఇయర్స్‌తో వింటున్నారు. మీరేదైనా చెప్పాలన్నా వాళ్ళ నోటితో నాకు చెప్తున్నారు. సో, ఇన్ ద సిమిలర్ వే కంప్యూటర్ మధ్యలో కూడా కమ్యూనికేషన్ లేదా మనం దూరం ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఫోన్‌లో ఎలా అయితే చేస్తున్నామో, వాటిని కూడా డిజిటల్ కమ్యూనికేషన్ అంటారు. నౌ వీడియో కాల్ మాట్లాడారు కదా! సో, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్. ఈమెయిల్ చేసారా ఎప్పుడైనా అఫిషియల్ వే? చేయలేదు. సో, ఇవాళ మనం అది కూడా చేస్తాము అని చెప్పండి. మెసేజింగ్ యాప్స్ ఏంటివో చెప్పండి. వాళ్ళకి వాట్సాప్ ఇవన్నీ యూజ్ చేసి ఉంటారు. సో, వాళ్ళకి బట్ తెలీదు. వాట్ ఆర్ దే అనేది తెలీదు. డిజిటల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలీదు. సో, దాన్ని మీరు డిఫైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఒక ఈమెయిల్‌ని ఎలా రాస్తారు చెప్పండి? ఈమెయిల్ రాసేటప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్‌కి లెటర్ రాస్తుంటారు కదా! లెటర్ రాయడం కాకుండా ఇవాల్టి నుంచి ఈమెయిల్ రాద్దామని చెప్పండి. అది మనం నేర్పిస్తాం నెక్స్ట్ యాక్టివిటీలో అని చెప్పండి. ఆ ఈమెయిల్‌కి ఏమేం డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో అవి చెప్పండి. ఓకే. సో, ఇవన్నీ ఒకసారి చూసుకుంటూ ఉండండి. జీమెయిల్ అంటే ఏంటిది? వాట్సాప్ అంటే ఏంటిది? ఇవన్నీ డిజిటల్ కమ్యూనికేషన్ టూల్స్ అని మనం ప్రీవియస్ స్లైడ్‌లో చెప్పాము కదా! సో, వాటికి ఇలా ఉంటాయి అని చెప్పండి. జూమ్ ఉంటుంది. మీరు ఇంతకుముందు క్లాసెస్ లాక్‌డౌన్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యారా? ఇలా డిస్కస్ చేయండి. దాని తర్వాత అసలు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్టా? కాదా? రాంగ్ ఇన్ఫర్మేషనా? రైట్ ఇన్ఫర్మేషనా? సో, అది తెలుసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ లిటరసీ అనే దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి హెల్ప్ చేయండి. ఐడెంటిఫైయింగ్ ఫేక్ న్యూస్ ఎలా అని ఐడెంటిఫై చేయాలి? అన్నెసెసరీగా ఎవరికీ ఫార్వర్డ్ చేయొద్దు ఫేక్ న్యూస్. అన్నెసెసరీగా వాళ్ళ పేరెంట్స్‌కి కూడా చెప్పమని చెప్పండి. అన్నెసెసరీగా ఒక లింక్‌ని ఫార్వర్డ్ చేయొద్దని చెప్పండి. ఆ పర్టిక్యులర్ సోర్స్ ట్రస్టెడ్ సోర్స్ అయితేనే దాని నుంచి ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ఫేక్ ఇమేజెస్‌ని ఫార్వర్డ్ చేయొద్దని చెప్పండి. కొంచెం డౌట్ ఉన్నా ఫార్వర్డ్ చేయొద్దు అనేలాగా వాళ్ళకి మనం చెప్పగలగాలి.
సో దేని మీద రిలై అవ్వాలి, దేని మీద అవ్వద్దు, ఫ్యాక్ట్ చెక్ ఎలా చేయాలి. సో అవన్నీ కూడా వాళ్ళకి ఒక్కసారి యాక్టివిటీ లాగా కూడా మీరు చెప్పొచ్చు. వెబ్‌సైట్స్‌కి హెచ్‌టిటిపిఎస్ ఉండాలి. ఫ్యాక్ట్ చెక్ ఎలా? ఇవన్నీ చెప్పడానికి ట్రై చేయండి. సో, డిజిటల్ కంటెంట్ అంటే ఏంటిదని అడగండి. దాని తర్వాత వాళ్ళు దిగే ఫోటోస్, వాళ్ళు దిగే వీడియోస్, ఇమేజెస్, బ్లాగ్స్ ఇవన్నీ డిజిటల్ కంటెంట్ అని మీ ల్యాప్‌టాప్‌లో, మీ ఫోన్‌లో ఓపెన్ చేసి వాళ్ళకి చూపించడానికి ట్రై చేయండి. అండ్ వాటిని క్రియేట్ చేయడానికి మనం ఏమేం టూల్స్ యూజ్ చేస్తామో ప్రాక్టికల్‌గా ఒక వర్క్‌షాప్ లాగా క్యాన్వాలో ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం వాళ్ళకి చూపించండి. నేర్పించండి క్యాన్వా యూజ్ చేయడం. అండ్ అడోబ్ స్పార్క్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ చాలా ఉంటాయి. సో, ఒక్కొక్క కాన్సెప్ట్‌లో ఒక్కొక్కటి నేర్పించిన వాళ్ళకి చాలన్నట్టు. సో, వీడియో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళు స్నాప్‌చాట్ ఇవి వాడి ఉంటారు. అయితేనే ఇంత లేదా వాడలేదు అంటే వాళ్ళకి ఎప్పుడైనా వీడియోస్ చూసారా అని అడగండి. మూవీస్‌లో ఎలా వీడియోస్ ఎడిట్ అయితాయో చెప్పండి. క్యాప్‌కట్, ఫిల్మోరా, ఆడియో ప్రీమియర్ ప్రో ఇలాంటివి ఉంటాయని పేరు చెప్పి వీటిని జస్ట్ ఒక హోమ్ పేజెస్ చూపించడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఇవి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అని చెప్తాము. వీటిలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చెప్పండి. అండ్ సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఒక ఇండియన్ సిటిజన్ ఎట్లయితే కాన్స్టిట్యూషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తామో, ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్‌తో పాటు దీనికి కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి సెట్టింగ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. డిజిటల్ ఫుట్ ప్రింట్ కొంచెం అనవసరంగా ఎవరినైనా అన్‌వాంటెడ్ మెసేజెస్ చేయొద్దు అని చెప్పాలి. చెయ్యకండి. దేర్ మైట్ బి సైబర్ యాక్షన్స్ అని చెప్పండి. అన్నెసెసరీగా ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. అండ్ దాని ఇంపార్టెన్స్ చెప్పండి. డిజిటల్ అంటే టెక్నికల్ డివైసెస్ యొక్క ఇంపార్టెన్స్, డిజిటల్ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్, డిజిటల్ డివైసెస్ యొక్క ఇంపార్టెన్స్ మన వర్క్‌లో, మన ఎడ్యుకేషన్‌లో ఎలా చేంజ్ చేస్తాయి. ఒక మనిషి చేసే పని ఒక డివైస్ ఎంత తక్కువ టైంలో చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా చెప్పడానికి ట్రై చేయండి. సో, టూల్స్ ఫర్ డిజిటల్ కొలాబరేషన్ ఇలాంటివి ఉంటాయి. గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, స్లాక్, ట్రెల్లో ఎలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం, ఎలా వీడియో షేర్ చేసుకుంటాము. అది ప్రాక్టికల్‌గా ఇక్కడ ఒకటి చూపించడానికి ట్రై చేయండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మాట్లాడండి. ఏఐ అంటే ఏంటిది? ఐఓటీ అంటే ఏంటిది? ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్‌లోనే మాట్లాడండి. అన్ని టాపిక్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు. పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ అండ్ కైండ్ ఆఫ్ రియాక్షన్‌ని బట్టి దీన్ని మీరు చేయండి. అండ్ ఎలా దాన్ని మన డైలీ లైఫ్‌లో ఇంపాక్ట్ అవుతున్నాయో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ డిజిటల్ సిటిజన్‌షిప్‌కి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అనేసి దాని ఇంపార్టెన్స్ గురించే ఇక్కడ మనం అది చేస్తున్నాం అనేసి క్లియర్‌గా చెప్పండి. డిజిటల్ లాస్ కూడా ఉంటాయని చెప్పండి. ప్రైవసీ పాలిసీస్ ఉంటాయి అని చెప్పండి. సో, వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పండి. అండ్ ఇలాంటి క్లియర్‌గా వాళ్ళకి రావడానికి. అండ్ నౌ లెట్ అస్ ట్రై టు అండర్‌స్టాండ్ యాక్టివిటీస్ చేపియాలి వాళ్ళతో. సో, మీ టైమ్ కన్‌స్ట్రెయింట్‌ని బట్టి మీరు తీసుకునే సెషన్స్‌ని బట్టి వాళ్ళకి యాక్టివిటీ కూడా ఇవ్వాలి అన్నట్టు. సో, ఈ యాక్టివిటీ 1 ఏంటిది అంటే హౌ టు క్రియేట్ ఎ జీమెయిల్ అకౌంట్. సో, మీరొకసారి ప్రాక్టికల్‌గా చెయ్యండి. మీకు తెలిసినా కూడా ఒక్కసారి ప్రాక్టికల్‌గా మీ ఫోన్‌లో చేయండి. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కేయాన్స్ ఉంటాయి. కేయాన్స్ అంటే ఆల్‌మోస్ట్ లైక్ ఎ సీపీయూ. ఒక ప్రొజెక్టర్ సీపీయూ లాగా ఉంటుంది అన్నట్టు. సో, అందులో డైరెక్ట్ మౌస్‌తో మీరు ఆపరేట్ చేయొచ్చు. వైఫై కనెక్టివిటీ అది ఇది మీరు వెళ్ళే ముందే ఆ పర్టిక్యులర్ క క సెంటర్‌కి, స్కూల్‌కి కాల్ చేసి ఆ ప్రిన్సిపల్‌తో కోఆర్డినేట్ చేసుకొని కేయాన్ వర్కింగా కాదా కనుక్కోండి. లేదంటే మీ ఓన్ ల్యాప్‌టాప్ వాడండి. లేదా మీ ఫోన్‌లో కూడా మీరు ఎలా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలో వాళ్ళతో ప్రాక్టికల్‌గా చేపించండి. అందరూ చేయకపోయినా పర్లేదు. ప్రతి ఒక్క పిల్లాడికి అర్థం అవ్వాలి. లేదా కొంతమందైనా ప్రాక్టికల్‌గా మోర్ థాన్ హాఫ్ 50% కంటే ఎక్కువ పక్కా ఆ రోజే చేయాలి. కొంతమంది మనం టాస్క్ ఇవ్వచ్చు. నెక్స్ట్ డే తీసుకొని రండి అని చెప్పండి. బట్ ఒక జీమెయిల్ ఐడీ క్రియేట్ చేయడం స్టెప్ బై స్టెప్ ఇలా accounts.google.comలోకి వెళ్లి /lineup అనే లింక్‌లోకి వెళ్లి ఎంటర్ యూర్ డీటెయిల్స్ దెన్ ఆఫ్టర్ ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ నంబర్ లేదా స్కిప్ చేయండి. రికవరీ ఆప్షన్స్ ఉంటే స్కిప్ చేయండి. లేదా రికవరీ ఆప్షన్స్ ఇవ్వగలిగితే ఇవ్వమని చెప్పండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమనండి. దట్స్ ఆల్. ఒక జీమెయిల్ ఐడీ క్రియేట్ అయింది. సో, అలా ప్రతీదీ చెప్పండి. ఒక యాక్టివిటీ అయిపోయింది. సో, సెకండ్ యాక్టివిటీ కూడా వాళ్ళతో చేపించండి. ఏదైనా ఐటెమ్ ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, స్నాప్‌డీల్‌లో వీళ్ళ దగ్గర మీషోలో లేదా ఆహ్, మింత్రాలో ఎలా మనం పర్చేస్ చేస్తాము అనేది వాళ్ళకి తెలిసి ఉంటే ఫైన్. తెలియకపోతే వాళ్ళకి ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా మీ ఫోన్ ఓపెన్ చేసి ఇలా ఈ కామర్స్ సైట్ అంటాము. దీంట్లో ఇలా ఇలా చేయొచ్చు. ఇది రైల్వే టికెట్ బుక్ చేయాలి. మన రెడ్ బస్ ఇలాంటివి ఏదైనా ఓపెన్ చేసి అందులో ఐఆర్‌సీటీసీ లేదా బుక్ మై షో, రెడ్ బస్ ఇలాంటివి ఓపెన్ చేసి అది కూడా ఎలా చూపించాలో ప్రాక్టికల్‌గా మీ ఫోన్‌లో చూపించండి పిల్లలకి. వాళ్ళతో చేపించండి తర్వాత. మళ్ళా అది లైక్ పే చేయకండి. పేమెంట్ గేట్‌వే వరకు వెళ్ళండి. దాన్ని క్యాన్సెల్ చేసుకోండి. సో, అలా ఫైనల్ వరకు చూపించండి. నెక్స్ట్ యాక్టివిటీ 3 హౌ టు యూజ్ ఆన్‌లైన్ ట్రావెల్ యాప్స్. ఊబర్ బుక్ చేయడం ఎట్లా? రాపిడో బుక్ చేయడం ఎట్లా? ఓలా బుక్ చేయడం ఎట్లా? అందులో డిఫరెంట్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? సో, అవి కూడా ప్రాక్టికల్‌గా వాళ్ళతో బుక్ చేపించండి. వాళ్ళతో చేపించండి. మీకు అక్కడ లొకేషన్‌లో రాకపోతే పైన లొకేషన్ హైదరాబాద్ అని పెట్టి హైదరాబాద్ లొకేషన్‌ది చూపించండి. మీరు రిమోట్ ఏరియాస్‌లోకెళ్తే ఒకవేళ ఊబర్ ఓపెన్ చేసినా, ఓలా ఓపెన్ చేసినా అది అవ్వట్లేదు అంటే ఒకసారి చూపించండి వాళ్ళకి. ఓకేనా? ఎలా హైదరాబాద్ అని పెట్టి చూపించండి. ట్రావెల్ యాప్స్ ఎలా లొకేషన్స్‌ని మనం చూపిస్తాము. పికప్ ఎలా ఎంటర్ చేయాలి? డెస్టినేషన్ ఎలా ఎంటర్ చేయాలి?
రైడ్ కారా, బైకా, ఆటోనా, డిఫరెంట్ కన్ఫర్మేషన్ ఎలా చేస్తాము, ఎలా అక్కడ బుక్ అవుతుంది అదంతా చూపించేసి వాళ్ళకి ప్రాక్టికల్ గా చెప్పండి. సో గూగుల్ క్రోమ్ అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సెర్చ్ ఇంజిన్స్ ఎలా ఉంటాయి వాటి గురించి కూడా ప్రాక్టికల్ గా చూపించండి. ఇంకా మీకు టైం ఉంటే ఇంటర్నెట్ అంటే దానికి ఇన్ డీటెయిల్ గా, నెట్వర్క్ అంటే ఇన్ డీటెయిల్ గా, వైఫై అండ్ బ్లూటూత్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పండి. దాని తర్వాత మీరు సో లాస్ట్ థింగ్ ఇస్ నథింగ్ బట్ కంక్లూజన్. సో మీరు అప్పటి వరకు నేర్చుకున్నవన్నీ కూడా కంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో అన్ని రికాల్ చేయండి అండ్ మొత్తం నేర్చుకున్న ఏమేమి నేర్చుకున్నారో వాళ్ళతో చెప్పించండి. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ చూడండి. మంచిగా చేసిన పిల్లలకి మనం సర్టిఫికేట్స్ ఇస్తాం. ఓకేనా? స్టార్టింగ్ చెప్పండి మీకు అవార్డ్స్ ఉంటాయి అనేసి. సో వాటి గురించి అలా అన్నట్టు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో డిస్కస్ చేయండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీ.